హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కాంతా' మూవీని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మూవీ స్టార్టింగ్‌లో మనకు ప్రొడ్యూసర్‌ని చూపిస్తారు. తను డైరెక్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. మూవీ ఆగిపోయింది. చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నాను. ఎలాగైనా దీన్ని తీయండి అని అడుగుతూ ఉంటాడు. నేను తీయను. ఎందుకంటే హీరో ఎవరు నాకిష్టం వచ్చిన వాళ్ళని పెట్టాలి అన్నప్పుడు ప్రొడ్యూసర్ అంటాడు. హీరో అతనైతేనే బావుంటుంది. ఎందుకంటే తనకే అన్ని విషయాలు తెలుసు. సో, ఆ హీరో‌నే ఫైనల్ చేద్దాం అని తనకైతే చెప్పి ఒప్పించి ఉంటాడు. కానీ ఈ విషయంలో డైరెక్టర్‌కి మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు హీరో అతననడానికి. కానీ ఎలాగోలా మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అందరూ వచ్చేసి ఉంటారు. డైరెక్టర్ కూడా హీరోయిన్‌గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉంటాడు. తను పెంచుకున్న ఒక అమ్మాయి అనాథాశ్రమంలో. అయితే తనతో మాట్లాడుతూ "ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఒక దయ్యం కథ. నీ మీదే నా నమ్మకం అంతా. ఇందులో హీరో అని అందరూ అనుకుంటున్నారు. కాదు, నిన్ను హీరోగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అంత బాగా యాక్ట్ చేయాలి గనుక. నా నమ్మకాన్ని నువ్వు కోల్పోవని అనుకుంటున్నానని" తనకైతే చెప్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ కూడా అలాగే అంటుంది. "నీ నమ్మకాన్ని ఎప్పుడు నేను కోల్పోను. నేను బాగా ఇందులో నటించి తీరుతాను" అని. అప్పుడు డైరెక్టర్ కూడా "నువ్వు కొత్త అమ్మాయివి కాబట్టి నీ శాయశక్తులా ప్రయత్నించాలని" తనకైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇంతలోపే మన మూవీలో హీరో అయిన 'దుల్కర్' గారి ఎంట్రీ అనేది ఉంటుంది. అప్పుడు ఆ షూటింగ్ టీమ్ అంతా డైరెక్టర్‌ని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పలకరిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి డైరెక్టర్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఎందుకో. కానీ ఎందుకనేది మనకైతే తెలీదు. అప్పుడు డైరెక్టర్ దగ్గరికి హీరో అయితే వచ్చి "ఈ సినిమా నేను తీస్తాను. మీరు జస్ట్ ఒక దగ్గర కూర్చొని చూస్తూ ఉండండి" అన్నప్పుడు తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆయన కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అంతేకాదు, ఈ సినిమా పేరు 'శాంత' కాదు 'కాంత' అని నేను ఫిక్స్ చేశాను అన్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఓకే అంటాడు. కానీ ఇదంతా చూస్తుంటే డైరెక్టర్‌కి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒక హీరో తన ఇష్టం వచ్చినట్టుగా స్క్రిప్ట్‌ని మార్చుకోవడం. ఎందుకంటే డైరెక్టర్ చాలా ఇష్టంగా ఈ కథను వాళ్ళ అమ్మ కోసం రాసుకొని ఉంటాడు కాబట్టి. హీరోయిన్ కూడా హీరో దగ్గరికొచ్చి చూస్తూ ఉంటుంది తనని కోపంగా. ఎందుకంటే ఇలా పొగరుగా బిహేవ్ చేయడం ఆ అమ్మాయికి అస్సలు నచ్చలేదు. ఇతనేంటి ఇలా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది. నటన అనేది స్టార్ట్ అవుతుంది. తను బాగా నటిస్తూ ఉంటాడు హీరో క్యారెక్టర్‌లో. డైరెక్టర్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. హీరో డైరెక్టర్ చెప్పింది కాకుండా తన ఇష్టం వచ్చిన స్క్రిప్ట్‌గా నటిస్తూ ఉంటాడు. ఇది చూసి డైరెక్టర్‌కి చాలా కోపం వచ్చి తనని అడుగుతూ ఉంటాడు. "నీ ఇష్టం వచ్చినట్లుగా ఇలా ఎందుకు నటిస్తున్నావని?" అప్పుడు హీరో "నా సినిమా నా ఇష్టం. నేను ఇలాగే నటిస్తాను" అని తనకైతే సమాధానం ఇస్తాడు. అయితే వీళ్ళిద్దరూ గతంలో చాలా బాగా కలిసి ఉన్నట్టుగా మనకైతే చూపిస్తారు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకయ్యారు అనేది కథలో ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే తెలుస్తూ ఉంటుంది. హీరో తనకు నచ్చినట్టుగా చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అయితే డైరెక్టర్‌ని పిలిచి "అయ్యా మీరు చెప్పండి. నాకు ఎలా నటించాలి? ఏం చేయాలనేది. ఎందుకంటే ఇది మీ సినిమా. మీరు చెప్తేనే నేను నటిస్తాను. మీరు చెప్పేదే నేను చేస్తాను" అని తనకి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. అప్పుడు డైరెక్టర్ హీరో ముందు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి బిహేవ్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి హీరోకి చాలా కోపం వస్తుంది. హీరోయిన్‌లు కలిసి నటించే సీన్స్ అనేటివి ఉంటాయి. అందులో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పక్కనున్న వాళ్ళందరూ అంటారు, "ఈమె హీరో కన్నా చాలా బాగా యాక్టింగ్ చేసింది" అని చెప్పి. ఈ విషయం హీరోకి అస్సలు నచ్చదు. యాక్టింగ్ చూసి చాలా జెలసీగా ఫీల్ అయిపోయి టేక్స్ అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కన్నా ఎక్కువగా మంచిగా యాక్టింగ్ చేయాలని చెప్పి. ఇంకొక సీన్‌లో హీరోయిన్ హీరోని చెపదెబ్బ కొడుతుంది. అసలైతే ఈ సీన్ అనేది లేదు. కానీ హీరోయిన్‌కి ఎందుకో కోపం వచ్చి తననైతే కొడుతుంది. హీరో కూడా దానికి ఎగనిస్ట్ గానే తనతో చెంపదెబ్బలు టేక్స్ అడుగుతూ తీసుకుంటూ ఉంటాడు. ఇలా ఎంతవరకు జరుగుతుందంటే తను బాగా యాక్టింగ్ చేశాడు అని జనాలు పొగిడేంత వరకు తనతో చెంపదెబ్బలు తింటూనే ఉంటాడు. దీన్ని చూసి హీరోయినే షాక్ అయిపోతుంది. హీరోయిన్ డైరెక్టర్‌ని అడుగుతూ ఉంటుంది. "మీరెందుకు ఆయనతో అలా ఉంటున్నారు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని?" డైరెక్టర్ అంటాడు, "నువ్వు అనవసరమైన విషయాల మీద కాకుండా యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చెయ్యి." మరొక సీన్‌లో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి హీరోనే షాక్ అయిపోయి ఎంకరేజ్ చేసి "చాలా బాగా యాక్టింగ్ చేసావు. నువ్వు ఒక గొప్ప స్టేజ్‌కి వెళ్తావని" తననైతే పొగుడుతూ ఉంటాడు. దీన్ని చూసి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే వేరే వాళ్ళని అడుగుతుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటని చెప్పి. యాక్చువల్లీ అయితే హీరోని పెంచింది ఈ డైరెక్టరే. తనని చేరదీసి తనకన్నీ నేర్పించి హీరో అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది కూడా ఈయనే. హీరోకి కూడా డైరెక్టర్ అంటే అంతే గౌరవం. తన ముందు ఎప్పుడు కూడా పైన కూర్చోడు. కిందే కూర్చుంటాడు. తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా తను ఇస్తాడు. చాలా పెద్ద హీరో అయిపోతాడు హీరో. ఇదంతా అర్థం చేసుకున్న హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెంపదెబ్బ కొట్టింది కదా! దానికి హీరో షాక్ అయ్యి దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏం లేదని చెప్పి తనతో పాటు కారులో తన ఇంటి దగ్గర దిగబెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా డ్రైవర్ చూస్తూనే ఉంటాడు. అయితే మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ మాట్లాడుకోవచ్చు కదా అని తను అడుగుతుంది. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి కూడా, ఎప్పటికి కూడా అని తనైతే సమాధానం ఇస్తాడు. ఫస్ట్ షూటింగ్‌కి హీరో వాళ్ళ వైఫ్ వస్తుంది. అయితే దీన్ని చూసి హీరోయిన్ కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంది. అంతేకాదు తను డైరెక్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తుంది తనకి. హీరో తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే నువ్వు ఉంటే నేను సరిగ్గా యాక్టింగ్ చేయలేనని చెప్పి. తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.
హీరో, హీరోయిన్‌లు ఒకరికొకరు పోటాపోటీగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ లవర్స్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆ డైరెక్టర్ కూడా గమనిస్తూ చూస్తూ ఉంటాడు అలాగే. హీరో, హీరోయిన్‌లు ఒకరికొకరు ఇష్టపడటం మొదలుపెడతారు. వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగే ఆ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతూ ఉంటుంది. డైరెక్టర్ హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు నీ వర్క్ మీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు. నేను అనుకున్నంతగా నువ్వు యాక్టింగ్ చేయలేకపోతున్నావు. ఎందుకు నీ పట్ల ఏదైనా తప్పు జరుగుతుందని" అడుగుతున్నప్పుడు హీరోయిన్ అదేం లేదంటుంది. అంతే కాదు హీరో చాలా మంచివాడని కూడా తను చెప్తుంది. అయితే హీరోకి మరియు డైరెక్టర్‌కి వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది ఆ షూటింగ్ స్పాట్‌లో. నెక్స్ట్ డే షూటింగ్‌కి డైరెక్టర్ రాలేదు. ఎందుకంటే తననెవరో కొట్టారంట. తన కాలు విరిగిపోయిందని అక్కడున్న మేనేజర్ తనకైతే చెప్తాడు. అయితే ఇక్కడ హీరోయిన్ ఏమో ఆ డైరెక్టర్‌కి సేవలు చేస్తూ ఉంటుంది. తన కాలికి కట్టు కడుతూ మీరేం బాధపడకండి అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి షూటింగ్‌కి ఎందుకు రావట్లేదు అడుగుతున్నప్పుడు నాకు అవసరం ఆయనకైతే ఉంది. ఆయన్ని అలా వదిలేసి నేను రాలేను అని అంటాడు. అయితే హీరోయిన్ అంటుంది, "మీరు ఆయనకొచ్చి సారీ చెప్పండి. ఆయన నన్ను పంపిస్తాడు. లేదంటే నేను రాలేను" అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోతుంది. ఇక హీరో కూడా ఏం చేసేది లేక డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, "రండి నీ ఇంతవరకు జరిగిన దానికి సారీ చెప్తున్నాను. మన మధ్య జరిగింది మర్చిపోయి మీరు షూటింగ్‌కి రావాలి. తనని పంపించాలి" అని అడుగుతాడు. డైరెక్టర్‌కి చాలా కోపం వచ్చి తిడుతూ ఉంటాడు. "ఇదంతా నువ్వే చేసావు. నువ్వే మనుషుల్ని పెట్టి నాకు ఈ గాయం చేయించావు" అన్నప్పుడు హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. "నేను చెప్పాను కదా ముందే ఈయన మారడు. ఈయన చేసిందే కరెక్ట్ అని అనుకుంటాడు. నన్ను ఈయన జైలుకి పంపించాడు. నా జీవితం నాశనం చేశాడు కొన్ని రోజులని" హీరోయిన్‌తో హీరో అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా డైరెక్టర్‌ని చూస్తూ ఉంటుంది. సీన్ గతంలోకి వెళ్తుంది. హీరో డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు "నీకిష్టమైన స్క్రిప్ట్ రాసాను" అని చెప్పి ఈ 'కాంతా' సినిమా గురించి చెప్తాడు. అయితే ఇందులో హీరో లాస్ట్‌కి చనిపోవాలి. కానీ హీరో అప్పుడే పీక్ స్టేజ్‌లో ఉంటాడు కదా! చనిపోతే జనాలు ఎక్కడ తనని సినిమాని హిట్ చేయరేమో అని చెప్పి దీన్ని మార్చమని తననైతే అడుగుతాడు. కానీ ఈ డైరెక్టర్ అయితే దానికైతే ఒప్పుకోడు. సో, ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగి, ఈ డైరెక్టర్‌కి కోపం వచ్చి హీరోని ఒక చిన్న కేస్‌లో ఇరికించి, ఈ డైరెక్టరే తనని జైలుకు పంపించి ఉంటాడు. మళ్ళీ ఈ డైరెక్టరే హీరోని రిలీజ్ చేపించి ఉంటాడు బెయిల్ ఇచ్చి. అప్పుడు హీరో అంటాడు, "నా అనుకున్న వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదు. మీరు ఒక్కరే వచ్చారని" చెప్పి. ఎందుకు నా అనుకున్న వాళ్ళే ఇలా మోసం చేశారని కాదు. వేరే వాళ్ళు కూడా నిన్ను ఇరికించి ఉండవచ్చు అని తినే ఇరికించినట్టుగా ఇండైరెక్ట్‌గా తనకి చెప్తాడు. అంతేకాదు ఇక నీకు యాక్టింగ్ సూట్ కాదు. నువ్వు ఊరికి వెళ్ళిపో అని కూడా తనకి సలహా ఇస్తాడు. ఇదంతా హీరోకి నచ్చక కార్తీక్ వెళ్ళిపోతాడు. హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకుంటూ ఉంటారు కదా! వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే విషయాన్ని ఎవరో సీక్రెట్‌గా ఫోటోస్ తీసి ఉంటారు. హీరో యొక్క మామ ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన యొక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు. అప్పుడు హీరో తనని పొగుడుతూ ఈయన వల్లే నా జీవితం ఇలా మారిందని చెప్తాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ మా అమ్మతో మాట్లాడుతూ ఆ ఫోటో చూపించి ఇదంతా తప్పు. ఇలాంటివేవైనా ఉంటే మానుకో. నువ్వు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. నా కూతురి కోసం నిన్ను వదిలేస్తున్నానని తనకి చాలా స్వీట్‌గా వార్నింగ్ ఇస్తాడు. హీరో కూడా ఇదంతా ఏం లేదు జస్ట్ షూటింగ్‌లో ఎవరో తీసి ఉంటారని దాన్ని కవర్ చేస్తాడు. హీరోయిన్ హీరోని కలిసి నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది. హీరోకి ఈ విషయం తెలిసిన తర్వాత సంతోషపడాలా? బాధపడాలా? అర్థం కాక అతలకుతలం అవుతూ షూటింగ్‌లో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ హీరోయిన్‌ని కలిసి ఇప్పుడు ఇదంతా అవసరమా? అబార్షన్ చేయించుకో. ఎందుకంటే నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలి కదా! అని తనకి చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేను బిడ్డని ఎలాగైనా కనాలి అన్నప్పుడు హీరో కూడా దానికి కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్తాడు. ఇదంతా కూడా దొంగచాటున డోర్ వెనకాల నిల్చొని ఆ డ్రైవర్ వింటూనే ఉంటాడు. నెక్స్ట్ షూటింగ్ స్పాట్‌లో హీరో ఉన్న ప్లేస్‌లో ఒక లైట్ వచ్చి పడుతుంది. అప్పుడు హీరో దాన్ని చూసి షాక్ అయిపోయి ఇదంతా కూడా ఎవరు చేశారని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డైరెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఇదంతా ఇతనే చేశాడా అని చెప్పి. ఇక్కడితో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే వ్యూస్ అస్సలు రావడం లేదు. ఎంతో కష్టపడుతున్నాను. ఈ వీడియోకి వ్యూస్ వస్తేనే నేను సెకండ్ పార్ట్ పెడతాను. ఇక మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్.